పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్యావరణ దినోత్సవంలో భాగంగా చెట్లను నాటడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా మొక్కలు నాటడం కానీ ఏ రోజు కూడా పర్యావరణం గురించి కూడా మాట్లాడలేదు. 6,21,6,20,00,000 టన్నుల మెట్రిక్ టన్నులటువంటి ఈ యొక్క ఏదైతే సంబంధించినటువంటి మన గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఈ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి కుప్పలుగా వేయడం జరిగింది. ఇక్కడ 2,00,000 టన్నులు కేవలం ఒక్క నంద్యాలలో టౌన్లోనే ఉంది. 2,00,000కు పైగా టన్నులు. ఈరోజు బనగానిపల్లెలో కూడా చూస్తూ ఉన్నారు. పర్యావరణంలో భాగంగా మేమంతా కూడా ప్లాస్టిక్ నివారణలో భాగంగా మా శ్రీమతి ఇందిర కూడా ఆ రోజు దాన్ని పనిగట్టుకొని ఏది ఏమైనా బనగానిపల్లె నా ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని బనగానిపల్లెలో ప్లాస్టిక్ రహితం బనగానిపల్లిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమాన్ని పెట్టి దాదాపుగా 80% 90% కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా, రాష్ట్ర ప్రజలను, జిల్లా ప్రజలను, నియోజకవర్గ ప్రజలను, ప్రతి ఇంటికి ఒక మొక్క నాటుకుందాం. ఆ మొక్క నాటు వలన పర్యావరణం బాగుంటుంది, ఇంటికి అందం వస్తుంది. ఈ యొక్క వేడి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. గత ప్రతి సంవత్సరము కూడా రోజుకు ఈ పర్యావరణం లేకపోవడంలో, అడవులు అంతరించకపోవడంలో, ఈ యొక్క రోడ్ల వెడల్పుల భాగంగా కొన్ని చోట్ల చెట్లు కూడా తీసేయడం జరుగుతూ ఉంది. అంటే చెట్లు తీసివేసిన తర్వాత ఇప్పుడు ఇదే రోడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా బైపాస్ రోడ్ వేసాము. ఈ రోడ్లో కూడా ప్రజలు కానీ ఆహ్లాదకరంగా ఉండాలి, పచ్చదనం రావాలి. పర్యావరణంలో భాగంగానే ఈరోజు దాదాపుగా మొక్కలన్నీ కూడా ఇక్కడ నాటడం జరిగింది. భవిష్యత్తులో కూడా బనగానిపల్లె నియోజకవర్గం పర్యావరణంలో ప్రతి చోట మొక్కలు నాటాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ పర్యావరణ భాగంలో ఈరోజు అంతరించి వర్షాలు కూడా లేవు. పర్యావరణంలో మొక్కలు బాగా ఉండేప్పుడు వర్షం కూడా రావడానికి వర్షాలు కూడా బాగా పడతాయి. మనం ప్రతి ఇంటికి ఒక మొక్క నాటదాం, చెట్టు గట్టుకు ఒక మొక్క నాటదాం. ఈ పర్యావరణంలో చేసుకొని బనగానిపల్లెను, రాష్ట్రాన్ని ప్లాస్టిక్ లేని రహితంగా మారుదాం. అందరికీ ప్రజలకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంటి దగ్గర ఉండేటువంటి చెత్త చెదారం అంతా కూడా దాన్ని అంతా కూడా దయచేసి మీ బాక్సులలో పెట్టుకోండి. గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తారు, అక్కడ తీసుకుంటారు. ఇందాకే రోడ్ల మీద వచ్చేటప్పుడు చూశాను, కంటిన్యూగా వస్తూ ఉంటే చూస్తే ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా రోడ్ల మీద వేస్తూ ఉన్నారు. దయచేసి అందరికీ చేస్తూ ఉన్నా, ఈ పర్యావరణ రక్షణలో భాగంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. మనం అందరం కలుద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.